Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ శంకర్. నాకు ఓన్ కోచింగ్ సెంటర్ ఉందండి దిల్సుఖ్ నగర్లో, స్పీకర్స్ డిలైట్ స్పోకెన్ ఇంగ్లీష్ అని. సో ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ యాజ్ వెల్ as కమ్యూనికేషన్. కాంపిటేటివ్కి మరియు కమ్యూనికేషన్ అన్నిటికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఈరోజు మనం ఒక మంచి వీడియో తీసుకోబోతున్నాం అండి. ఇంతవరకు నేను పాస్ట్లో 3 వీడియోస్ చేశాను. ఏంటంటే టెన్సెస్ పైన పాస్ట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రజెంట్, సింపుల్ ఫ్యూచర్ అని. అవి ఎక్కడెక్కడ వాడుతున్నాం కూడా క్లియర్ ఎగ్జాంపుల్ తోటి మనం చెప్పడానికి ప్రయత్నం చేసినాం, తెలుసుకున్నాం కూడా. ఈరోజు ఏంటంటే టెన్స్లో పాస్ట్ కంటిన్యూ అనేది ఒకటి ఉంటుంది. పాస్ట్ కంటిన్యూ ఎప్పుడు వాడతాం సార్? సింపుల్ పాస్ట్ ఉంది కదా అనే చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే సింపుల్ పాస్ట్ ఉన్నాక మళ్ళీ పాస్ట్ కంటిన్యూ అయింది అని ఒక డౌట్ వస్తుంది. సో అది ఎప్పుడు వాడతాం, ఎక్కడ వాడతాం అనేది ఈ వీడియో ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. కానీ చెప్తున్నా కదా, ప్రాక్టీస్ ఉంటే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇది చెప్పినాక ఈ వీడియో చూసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో ఏంటి పాస్ట్ కంటిన్యూ? పాస్ట్ కంటిన్యూ. సో మనందరికీ తెలుసు ఈ సబ్జెక్ట్స్ అంటుంటాము. సో వర్స్, వర్, ఇవన్నీ కూడా ఏమంటాం మనం? హెల్పింగ్ వర్బ్స్ అంటాము. ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఐఎన్జి అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్లీట్ రాస్తాను నేను, కంప్లీట్ అన్నాను. నెక్స్ట్ మనం తెలుసుకున్నాం కూడా ఎవ్రీ యాక్షన్ వర్బ్ హ్యాస్ 5 ఫార్మ్స్ కదా. కంప్లీట్స్, కంప్లీటెడ్, కంప్లీటెడ్, కంప్లీటింగ్. వీటికి నేమ్స్ కూడా ఉంటాయి. ఐఎన్జి, V3, V2, S ఫార్మ్ అండ్ V1. సో ఈరోజు మనం ఈ టెన్స్కి ఏంటంటే ఇక్కడ వర్స్ వర్ అనేది హెల్పింగ్ వర్బ్స్ అయితే ఈరోజు మనం కంప్లీటింగ్ అనే వర్డ్ని ఇక్కడ తీసుకోవాలి. ఐఎన్జి అంటే ఏదైనా, యాక్సెప్ట్ అంటే యాక్సెప్టింగ్, అలో అంటే అలో, కట్ అంటే కట్టింగ్, ఈట్ అంటే ఈటింగ్. సో ఏదైనా కూడా ఐఎన్జితో ఎండ్ అవుతుంది కాబట్టి వాటికి ఐఎన్జి వచ్చింది. సరే, ఎప్పుడు వాడతాం సార్? చాలాసార్లు మనం అనుకుంటాం ఐ వెంట్ టు కాలేజ్ చెప్పినాం, అయిపోయింది. మళ్ళీ ఇంకా పాస్ట్ కంటిన్యూ ఎందుకు సార్? కన్ఫ్యూజన్ కదా. నిజంగా స్టార్టింగ్ ఎవరికైనా అంతే. నేను మొదట్లో నేర్చుకున్నప్పుడు నాకు కూడా కన్ఫ్యూజనే. ఎందుకంటే మనము మన మాతృభాష కాదు కాబట్టి చాలా సందేహాలు రావడంలో ఏమంటారు దాని పెద్ద ఆలోచించాల్సింది ఏం లేదు, వస్తాయి. కానీ ఎప్పుడు వాడతాం అనేది తెలుసుకుందాం. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అన్నాం. ఇక్కడ ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే, సేమ్. వాట్ ఈస్ ద మీనింగ్? ఎట్లా అంటే ఐ వెంట్ టు కాలేజ్ అంటే నేను కాలేజ్కి వెళ్ళాను, అయిపోయింది. కానీ ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్ అంటే నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు కాలేజ్లో, రాజు అని ఒక పర్సన్ ఉన్నాడు. రాజు, ఎస్టర్డే ఐ సా యూ మెట్రో స్టేషన్, వేర్ వర్ యూ గోయింగ్? అతని ఆన్సర్ ఏముంది? సార్, వెన్ యూ సా మీ, ఎప్పుడైతే నన్ను చూసావో, వెన్ యూ సా మీ ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్, ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్, అంతే కదా. నువ్వు ఎప్పుడైతే నన్ను చూసావు అప్పుడు నేను కాలేజ్కి వెళ్తూ ఉన్నాను, గతంలో వెళుతూ ఉన్నాను అంటే పాస్ట్లో వెళుతూ ఉన్నప్పుడు పాస్ట్ కంటిన్యూ వాడతాం. సింపుల్, ఓకేనా? ద యాక్షన్ విచ్ వీ వర్ డూయింగ్ ఇన్ ద పాస్ట్, ఇట్ ఈస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూ. దట్స్ ఇట్. వీటికి పాజిటివ్, నెగిటివ్ ఉంటాయి. ఇవి కూడా రెగ్యులర్గా వాడుక భాషలో మాట్లాడతాం. ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ చెప్పాను కదా, ఐ వాజ్ ప్లేయింగ్. నెగిటివ్ అయితే ఐ వాజ్ నాట్ ప్లేయింగ్. దే వర్ కమ్మింగ్. నెగిటివ్, దే వర్ నాట్ కమ్మింగ్. అలా మీరు వాడవచ్చు. అయితే ఇప్పుడు మనం దీన్ని సెంటెన్స్ ఫార్మేషన్లో ఎలా తీసుకెళ్తాం సార్? సెంటెన్స్ బాగానే ఉంది, ఎలా తీసుకెళ్తాం? సో ఇప్పుడు మీరు చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా అవసరం లేదు దీనికి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ సా యూ వి వర్ ప్లేయింగ్ క్రికెట్, ఆఫ్టర్ దట్ we were entering into room, we were enjoying a lot, we were playing, we were eating, we were coming, she was playing, she was preparing, my mother was preparing curry. Okay, when you entered my home, my father was coming from the office. సో ఇలా మనం యాక్టివిటీస్ తోటి ముందుకెళ్ళొచ్చు అనమాట. ఓకే, ప్రతిదీ కూడా మీ టంగ్ ప్రాక్టీస్ చేయాలండి. యువర్ టంగ్ షుడ్ బి డాన్స్ ఇన్ యువర్ మౌత్. నీ నాలుక నీ నోట్లో
డాన్స్ ఆడాలి, డాన్స్ ఆడతాం కదా అలా ఆడాలి అప్పుడు, అంతే తప్ప చూస్తా వింటా అంటే థియరీ బాగుంటుంది. గెట్టింగ్ పర్సంటేజ్ ఇస్ గుడ్ ఫర్ ఓన్లీ ఫర్ రీడింగ్ ఆర్ అబ్జర్వింగ్, బట్ స్పోకెన్ అనేది నాలుకే కదా పని చెప్పాలి, అవునా లేదా? నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏం చేసినా ఎక్కడ వెళ్ళి నేర్చుకున్నా నువ్వు పని చేస్తే రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ఒకటి ఏంటంటే మూడు విషయాలు తెలుసుకోవాలి, మూడిట్లలో వస్తుంది. ఒకటి ఏంటంటే ప్రాక్టీస్, రెండవది ప్రాక్టీస్, మూడవది కూడా ప్రాక్టీస్, ప్రయత్నంలోనే వస్తుంది, దీన్ని మించింది ఏది లేదు. అందుకే ఇప్పుడు ఈ వీడియో వచ్చిందా, ఇంతకుముందు ఇట్లాంటి వీడియో వచ్చిందా అని పక్కకు తీస్తే నేను చెప్పాల్సింది ఏంటంటే వీడియో ద్వారా మీకు అర్థం చేస్తుంది, ప్రయత్నం ఉండాలి, ప్రయత్నం ఉంటే రిజల్ట్ వస్తుంది. ఇదే నేను పాస్ట్ వీడియోలలో కూడా చెప్తున్నా, ఈ వీడియోలో చెప్తున్నా. నేను ఇక్కడ దిల్షనాలో ఏదైతే నా కోచింగ్ సెంటర్ నా స్టూడెంట్స్ కూడా ఇదే చెప్తా. 1.5 hour క్లాస్ ఉంటే 10 minutes మాత్రమే నేను క్లాస్ చెప్పి మిగతాదంతా కూడా వాళ్ళతో యాక్టివిటీస్ చేయిస్తా. అది గ్రూప్ డిస్కషన్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కానీ దిల్షనాలో ఏదైనా స్పీకర్స్ డిలైట్ అని చెప్పాను కదా అక్కడ ప్రాక్టీస్ ఉంటుంది. అదేది ఈరోజు మీకు వీడియోలో కూడా అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. సో పాస్ట్ కంటిన్యూ అంటే ఎప్పుడు వాడతాము? ద యాక్షన్ విచ్ వి వర్ డూయింగ్ ఇన్ ద పాస్ట్, ఇట్ ఈస్ కాల్డ్ పాస్ట్ కంటిన్యూ. గతంలో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఐ కాల్ యూ ఎస్టర్డే, యూ డిడ్ నాట్ లిఫ్ట్ మై కాల్, వాట్ హ్యాపెండ్ అని నేను ఒక స్టూడెంట్ అడిగితే అతను చెప్తుండే, సార్ వెన్ యూ కాల్డ్ మీ ఐ వాస్ ప్రిపేరింగ్ కర్రీ. అమ్మాయి ఏమని చెప్తుంది? ఎప్పుడైతే నువ్వు నాకు కాల్ చేస్తావో నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నా, ఐ వాస్ ప్రిపేరింగ్ కర్రీ. సో ఇలా అన్నమాట, ఇలా మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్లోనే ఫలితం ఉంటుంది, ప్రాక్టీస్ తోటే మనం ఏదైనా చేయొచ్చు. కంఫర్ట్ జోన్లో ఏది ఉండదండి, కంఫర్ట్ ఏది ఉండదు. మీకు అన్నీ ఈజీగా రావాలంటే ఏవి రావు, అంత ఆర్టిఫిషియల్ అవుతుంది. మీరు మాట్లాడితే ఈరోజు ప్రపంచాన్ని ఏలుతుంది ఎవరు? మంచి కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు, అవునా లేదా? నువ్వు అంతా కంఫర్ట్లో ఉన్నావు, ఏం సక్సెస్ అవుతుంది కదా? రాదు. సో అందుకే నీ కంఫర్ట్ అనేది పక్కకు తీసి ప్రాక్టీస్లోకి ఇన్వాల్వ్ అవ్వండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఈ ఫలితమే నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. నువ్వు కంఫర్ట్లో ఉన్నావు, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కంఫర్ట్లో ఉన్నావు, ఒక పర్సన్ ఎట్లా అంటే మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టిండు, ఓకేనా? రిచ్ ఫ్యామిలీలో పుట్టిండు, మంచిగా స్కూల్కి వెళ్ళడంతో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిండు, ఓకే. దాని తర్వాత కార్పొరేట్ కాలేజ్లో సక్సెస్ఫుల్గా అయ్యిండు, క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టిండు, మంచి సూపర్ హ్యాండ్సమ్ శాలరీ కొట్టేసింది, సూపర్గా ఉండు. తర్వాత పెళ్లి చేసుకుండు, మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుండు, మంచి ప్యాకేజు. దాని తర్వాత పిల్లలు కూడా పెద్దగా అయ్యారు, వాళ్ళని కూడా హై లెవెల్గా సెట్ చేసేసిండు. దాని తర్వాత ఆయన ఏజ్ అయిపోయింది, ముసలుడు అయిండు, చనిపోయిండు. ఈ స్టోరీ ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ఉంటుందా? ఉంటుంది ఎవరికైనా? ఎవరికి ఉంటుంది, ఎందుకంటే ఒకటే వెళ్తుంది లైఫ్లో, అప్ డౌన్స్ ఉంటేనే కదా కిక్కు. సో మనం కూడా అట్లనే ఆలోచించాలి. అదొక ఏపీజే అబ్దుల్ కలాం తీసుకోండి, అందరికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఈ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ ఫర్ ది సొసైటీ. స్వామి వివేకానంద మెనీ ప్రాబ్లమ్స్, మదర్ తెరిసా కావచ్చు, ఎవరైనా తీసుకోండి మీరు గ్రేట్ పర్సన్, భగత్ సింగ్ కానీ ఐన్స్టీన్ కానీ, అవునా లేదా? ఎడిసన్ కానీ. ఈరోజు మనం లైట్ కింద ఉన్నామంటే ఆయన ప్రయత్నమే కదా. ప్రయత్నం అంటేనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లంలోనే రిజల్ట్స్ ఉంటుంది. సక్సెస్ ఎప్పుడు కూడా పని చేస్తే వస్తుంది. సో ఇది పాస్ట్ కంటిన్యూ యొక్క డెఫినేషన్ అండి. ఈ పాస్ట్ కంటిన్యూలో మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆ విధంగా మీ ఉంటుంది. సో అందుకే నేను ఏం చెప్తానంటే నాట్ ఓన్లీ పాస్ట్ కంటిన్యూ, ఎనీథింగ్, నాట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎనీథింగ్ వితౌట్ మేకింగ్ ఎఫర్ట్స్ దేర్ ఈజ్ నో యూజ్ అట్ ఆల్, దేర్ ఈజ్ నో పాయింట్ ఇన్ వితౌట్ యువర్ ఇన్వాల్వింగ్. ద మోర్ యూ ఇన్వాల్వ్ ద మోర్ యూ ఎవాల్వ్ అంటాం. సో ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ప్రయత్నం ఉంటుంది. అన్లెస్ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఇది నా ఇంటెన్షన్ కాబట్టి నేను నా స్టూడెంట్స్కి ఇదే చెప్తా కాబట్టి మీకు కూడా ఇదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్.